ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త అండి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన కీలక ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు దొరకలేదని బాధపడుతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలు టికెట్ లేకపోయినా దర్శనం ఎలా? తేదీలేంటి? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలిసిందే, తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఎంతో విశేషమైనది. ఈసారి డిసెంబర్ 30 నుంచి ఈ దర్శనాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. అయితే మొదటి 3 రోజులు అంటే 30 డిసెంబర్ 1931 మరియు జనవరి 1వ తేదీల్లో దర్శనం కోసం ఇప్పటికే ఆన్లైన్ లక్కీ డిప్ ఈడిప్ ద్వారా టికెట్లు కేటాయించారు. ఈ 3 రోజులు కేవలం టికెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. మరి ఆన్లైన్లో టికెట్ రానివారి పరిస్థితి ఏంటి అని కంగారు పడకండి. ఇక్కడే టీటీడీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులు ఉంటే అందులో మొదటి 3 రోజులు మాత్రమే ఆన్లైన్ టికెట్ నిబంధన ఉంటుంది. మిగిలిన 7 రోజులు అంటే జనవరి 2వ తేదీ నుంచి టికెట్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. అంటే తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా లేదా నేరుగా క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులకు అవకాశం దొరుకుతుందన్నమాట. ఇక కొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా గుర్తుంచుకోండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులు డిసెంబర్ 30, జనవరి 1 ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ చెల్లుబాటు కావు. అలాగే ఈ 3 రోజులు 300 ప్రత్యేక దర్శనం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సో ఆన్లైన్ డిప్లో టికెట్ రాలేదని నిరాశ చెందకండి. జనవరి 2 తర్వాత ప్లాన్ చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం మీకు దక్కుతుంది. ఈ సమాచారం మీ తోటి భక్తులకు కూడా షేర్ చేయండి. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.